హృదయపూర్వకమైన జయంతిని తెలియజేస్తున్నాము. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. చాలా కాన్సన్ట్రేషన్తో వింటున్నారు మీ విషయాలు. మాకేం మొదలుచుకుంటా రవికుమార్ గారు అని చెప్పేసి చాలా మనసు పెట్టి వింటున్నారు మీరు. అందరికీ తెలిసిన చరిత్ర ఇది, మన చరిత్ర. మన పూలే కానీ మహాత్మా పూలే వీటి చరిత్రని, సావిత్రిబాయి పూలే వీటి చరిత్రని, అట్లాగే అంబేద్కర్ గారి యొక్క జీవితాన్ని మొత్తాన్ని చదువుకున్న తర్వాత అందులో ఉన్న ఎసెన్స్ ఏదైతే ఉందో దాన్ని కార్యరూపంలో మార్చుకొచ్చే పూలే అంబేద్కర్ రాజ్యాంగ గారి సంస్థ ఒక ప్రణాళికను తయారు చేసి పెట్టారు మన డాక్టర్ కె శివభాగ్యరావు గారు. అంటే వాళ్ళు ఏదైతే కోరారు, ఏదైతే ఆశించారు, ఈ సమాజం ఎట్లా ఉండాలని వాళ్ళు కళలు కన్నారు, ఆ కళలను సాకారం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ మనకు అవసరమైంది. ఆ ప్లాట్ఫామ్ పూలే అంబేద్కర్ రాజ్యాంగ గారి సంస్థని అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనిషిగా బతకాలి. ముందు మనుషుల మధ్య హెచ్చుతగ్గులు ఉండకూడదు, అడ్డుగోడలు ఉండకూడదు, అసమానతలు ఉండకూడదు, అంతరాలు ఉండకూడదు, వివక్షత అంతకంటే ఉండకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా మతం పేరు మీద, కులం పేరు మీద దోపిడీ ఉండకూడదు, అణిచివేత ఉండకూడదు. కానీ ఈ దేశ చరిత్ర మొత్తం ఏదో ఒక పేరు మీద అణిచివేత గురవుతూనే వచ్చాం. ఈ అణిచివేతలో భాగంగా హిందూ బ్రాహ్మణ సమాజం చేస్తున్న అణిచివేత ఫలితాలని కొన్ని శతాబ్దాలుగా అనుభవిస్తూ వచ్చాము. కులపరంగా ఒక మనిషిని ఇంకో మనిషిని కలవకుండా మనకు తెలియకుండా ఒక ఇనప అడ్డు గోడలు మన మధ్య కులం అనేది నిర్మాణం చేసేసి మనుషుల మధ్య మనకు ఒక సహ్యత కానీ, ఒక ప్రేమానుబంధాలు కానీ, స్నేహం కానీ, ఆప్యాయత కానీ ఏదీ లేకుండా కేవలం ఒక ఆయన పెద్ద ఆయన అంటూ ఉంటాడు, మీరు అందరూ చదివి ఉంటారు, ఈ దేశంలో కులం మాట్లాడుతుంది, మనుషులు నటిస్తారని. అంటే వాడు మాటలు వెనకాల కులమే ఫ్యాక్టర్గా ఉంటుంది. వాడు మన కులం వాడైతే ఆ సంభాషణ ఒకలా ఉంటుంది, వాడు పరాయి కులం వాడు వేరే కులం వాడైతే మన మనసు వ్యక్తి పరిస్థితులు కూడా ఓపెన్ చేయాలి. అంటే నిజమైన స్నేహాన్ని, నిజమైన ప్రేమని మనం పంచలేము అన్నమాట. కాబట్టి మనుషులు మాట్లాడుతూ ఉంటారు కానీ నటిస్తుంటారు అన్నమాట. కులం నిజంగా మాట్లాడుతుంది అంటాడు ఆయన. సో అలాంటి అణిచివేత, ఆ కులపరమైన అణిచివేతని బాగా అనుభవించిన వాళ్ళం మనం ఈ సమాజంలో. వేల సంవత్సరాల శతాబ్దాల చరిత్ర మొత్తాన్ని తిరగరాయాలనేది ఇవాళ పూలే అంబేద్కర్ రాజ్యాంగ గారి సంస్థ తన కార్యాచరణ ప్రణాళికతో మేము వచ్చి వచ్చింది. ఎలా సాధిస్తాం, ఇన్నేళ్ల చరిత్రను ఎలా మార్చగలుగుతాం, తరతరాలు తలరాత్రులు మార్చుకోవటం అంటే మాటలేనా అని కొంచెం భయంగా చాలామందికి మన మిత్రులు, మన సోదరులు బలమైన కాంక్ష ఉంది. మారిపోతే బాగున్నాం, బహుజనులకు రాజ్యాధికారం వస్తే బాగున్నాం, ఎన్నాళ్ళు ఈ బానిసత్వం, ఎన్నాళ్ళు ఈ అగసాట్లు, ఎన్నాళ్ళు ఈ అత్యాచారాలు, ఈ దుర్మార్గాలు అందరూ ఆవేదన పడుతున్న వాళ్ళే, రగిలిపోతున్న వాళ్ళే. కానీ ఎవరో వస్తారు మనకి ఏదో చేస్తారని శ్రీశ్రీ అందరికీ ఎదురు చూస్తూ మోసపోతూ వచ్చాం. ఇప్పుడు మనమేమనుకుంటున్నామంటే, పార్టీ ఏమంటుందంటే ఎవరూ రారు, ఏమీ చేయరు, ఎవరు మన తలరాత్రులు మాత్రం మన జీవితాన్ని బాగు చేయాలి. మనమే మార్చుకున్నాం మన జీవితాలని, మన తలరాత్రిని, ఏదో మన గమ్యాన్ని, మన కార్యక్రమాన్ని, మనం చేరాల్సిన గోల్ని మనమే రీచ్ అవుతాం. దానికి మనందరం కూడా ఒక ప్రయత్నం అన్నమాట. వేల సంవత్సరాల క్రితం స్పార్టికస్ బానిస సంఖ్యలని పెంచుకోవటానికి, తను బలైపోతానని తెలిసి కూడా సంఖ్యలు పెంచుకోవడానికి తను మొదటి వీటిని విసిరాడు కదా. అలాగే కదా మరి బానిస సంఖ్యలు పెంచబడ్డాయి, బానిసత్వం నుంచి బయటపడ్డాం. అట్లాగే చరిత్ర మొత్తం ఎవరిని చూసుకున్నా కదా. చెగువేర ఆయన ఏమి ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు, కానీ దేశాలు లాటిన్ అమెరికా అంతా తిరిగాడు. ఆయన ఒక విప్లవోద్యమానికి నాయకత్వం వహించాడు. ఈ దేశంలో అనగారిన వర్గాలు, ప్రపంచంలో ఉన్న అనగారిన వర్గాలు ప్రజల గొంతుకైన చెగువేరని చేశారు. ఎప్పటికైనా చరిత్రలో మహాపురుషులు, మహానుభావులు అప్పట్లో పుట్టుకొచ్చారు, కొంత మార్పులు తీసుకురాగలిగారు. కార్ల్ మార్క్స్ కూడా చెప్పాడు, ప్రపంచాన్ని అందరూ ఇది ఇలా ఉంది అలా ఉందని నిరసిస్తూ వచ్చున్నారు. కానీ తత్వవేత్త నిర్వహిస్తే సరిపోలేదు, ప్రపంచం మార్చాలన్నాడు. ఆ మార్చాలని తనకు ఒక సిద్ధాంతం కమ్యూనిజం అని చెప్పాడు. ఆ మార్క్సిస్ట్ ప్రణాళికను మనకు అందించాడు. ఆ ప్రణాళిక వెలుగులో ప్యారిస్ కమ్యూన్ వచ్చింది, కానీ నెల రోజుల్లో అది గొప్పపడిపోయింది. తర్వాత చైనా లాంగ్ మార్చ్ జరిగింది, రష్యాలో స్టాలిన్, అది లెనిన్ నాయకత్వం, బోల్షివిక్ విప్లవాన్ని చూసాం. సోషలిస్ట్ కంట్రీస్ విముక్తి అయ్యే క్రమంలో సామ్రాజ్యవాదం మళ్ళా ఎలాగా తన పడగలిట్టింది, సోషలిస్ట్ దేశాలు ఎలా కుప్పకూల్చింది, ఈవేళ అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలకు ఎలా పెత్తనం చేస్తుంది, అదంతా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా మానవత్వం, మనిషితనాన్ని, సమానత్వాన్ని బతకనివ్వకుండానే అక్కడ సామ్రాజ్య ఆధిపత్యం అయితే కావాలి, ఇక్కడ మన భారతదేశంలో కూడా ఆధిపత్యం కావాలి. ఎప్పుడు కూడా మనుషుల్ని అణచివేస్తూనే వచ్చాయి, అణగదొక్కుతూనే వచ్చాయి. కాబట్టి అక్కడ ఉన్న సామ్రాజ్యం అయితే కనపడలేదు. కాబట్టి మిత్రులారా, ఆ పోకడ ఎలా ఉందో మన చరిత్రలో చదువుకునే హిట్లర్ కన్నా, ముస్సోలినీ కన్నా, చెంగిస్ ఖాన్ కన్నా అంతకంటే భయంకరమైన నిరంకుశ పాలన కింద మనం వేడుకున్నాం.
ఉన్నామా లేదంటారా చెప్పండి. మనం ప్రత్యక్షంగా మన సమకాలీన సమాజం వెనకటి చరిత్రలు మనం వెళ్ళదు. ఇవాళ మన కాంటెంపరీ ఇష్యూసే ఎన్ని తీసుకున్నాం, ఎన్ని చూస్తున్నామా, ఎక్కడైనా న్యాయం అనేది జరుగుతుందా? ఉన్నావ సంఘటన చూశారు కదా, ఆంధ్రాస్ చూశారు కదా, కనీసం శవాలు కూడా తల్లిదండ్రులకు అప్పగించలేదు కదా, పోలీసు కాపులో పెట్టారు, చంపేశారు. న్యాయం అడిగిన కుటుంబాలు చంపేశారు. న్యాయం కోసం నిలబడి వాదిద్దామనుకున్న లాయర్లు చంపేశారు. ఎక్కడికక్కడ ఓసకోత జరిగిపోతుంది, ఎక్కడికక్కడ నవమేధం జరిగిపోతుంది, హక్కులు హననం జరిగిపోతుంది. ఎవరు ఇక్కడ బలైపోతున్నారు? బడుగు బలహీన వర్గాలు త్యాగం కదా. ఎక్కడైనా సరే ఆధిపత్య కులాల వాడు కానీ, ఆధిపత్య వర్గాలు కానీ ఎక్కడైనా ఈ వ్యవస్థలో ఇలాంటి దాష్టికానికి బలయ్యాయా? ఎన్ని ఉదంతాలు మీరు అందరూ చూస్తుండరు. నాకంటే చిన్నవాళ్ళైనా ఎంతో కొంత సామాజిక స్పృహతో పనిచేస్తున్న కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు ఉన్న బెంచీలో 60 మంది రక్తకర్తలు లేరు. ఒక్కడికైనా అక్కడ శిక్ష పడిందా? కెల్వన్మేణిలో 10ల సంఖ్యలో సజీవ దహనం చేసేసారు. ఆ ఆధిపత్య కులాల వాడికి, వర్గాల వాడికి ఏమైనా శిక్ష పడిందా? కారం చెల్లి శిక్ష పడిందా? లక్ష్మీపేటకి శిక్ష పడిందా? కంబాల్ గడ్డి ఏమైనా శిక్షలు పడ్డాయా? ఎక్కడైనా ఎంత మారణం రక్తకర్మ జరుగుతున్నా ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా సరే న్యాయం అనేది జరిగిందా? జరగదు, జరగదు. ఎవరు కూడా. ఎందుకంటే చట్టాలు వాళ్ళవి, ప్రభుత్వాలు వాళ్ళవి, అధికారం వాళ్ళ చేతిలో ఉంది. ఖచ్చితంగా ఈ నరమేధాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. రూపాలు మారుతూ ఉంటాయి, కానీ చివరికి సారం అదే అవుతుంది. కారం చెడు కాకపోతే మరో లక్ష్మీపేట, గరగబలి కాకపోతే మరో తిమ్మసంగం. ఎక్కడైతే జరుగుతున్న చరిత్ర మాత్రం అదే అనేది మీకు నాకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఎవరో న్యాయం చేస్తారని మనం ఎదురు చూడకుండా సమాజంలో రాజకీయమైన అధికారం, ఆ రాజకీయ అధికారం అనేది మన చేతుల్లో లేకపోబట్టి మనకు అన్యాయం జరిగితే మన న్యాయం కోసం వాడుకుని ముందు తలుపు తడుతున్నాం. నేను ఒక ప్రత్యక్ష సాక్ష్యం. చాలా బాధాకరంగా ఉంటుంది, కానీ నేను చరిత్రలోకి వెళ్ళలేను. కారం చేడులో 8 మందిని ఊసకోత కోసి చంపేసి దాదాపు 10ల సంఖ్యలో అమ్మాయిల్ని రేప్ చేసి 200 మంది పైగా తలలు పగలగొట్టో, భుజాలు కాళ్ళు చేతులు ఎరగొట్టో దారుణ మారణ హోమాన్ని సృష్టిస్తే అదే ఎన్టీఆర్ ప్రభుత్వం, అదే కమ్మ ప్రభుత్వం ఈ దారుణ కాదని ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు పలికితే మళ్ళీ బాధితులు అందరూ వెళ్ళి ఆ బాధితుల పక్షాలు మాలాంటి వాడు వెళ్ళి మళ్ళీ ఎన్టీ రామారావు కుమ్మం కలిపే కట్టాల్సి వచ్చింది కదా. ఎవరైతే అత్యాచారానికి, అవమానాలకి, మారణకాండకి ప్రాతినిధ్యం వహించారో ఆ వర్గాన్ని, ఆ పాలక వర్గాలని ఆశ్రయించడం అనేది ఎంత ఆత్మ న్యూన్యతకి కారణం. మన ఆత్మగౌరవం ఇక్కడ ఎంత దెబ్బతింటుంది. వాడు ఎందుకు న్యాయం చేస్తారు? న్యాయం జరిగిందా? ఇవన్నీ చరిత్రలో నేను పాల్గొన్న వ్యక్తిగా నేను ఇవాళ నేను చెబుతున్నాను మిత్రులారు, చాలా బాధతోటి. నాకు తెలుసు, మేము ఆవేళ ఆ రోజుల్లో 85లో ప్రాణాలు పణంగా పెట్టి మనుషులను అలా చంపేస్తూ ఉంటే జీవితాన్ని పణంగా పెట్టి కూర్చున్నవాడు. ఆ పోరాటానికి దాదాపు ఇల్లు వాకులు అన్ని వదిలిపెట్టి 6 నెలలు కూర్చున్నవాడు. పోరాడుతున్న వాళ్ళందరినీ జైల్లో పెడుతున్న రోజు, నాసా ప్రయోగిస్తున్న రోజు, శిబిరంలో ఎవరిని లేకుండా చేస్తున్న రోజు, బయట వాళ్ళందరినీ తీసుకెళ్ళి నిర్బంధానికి గురి చేస్తున్న రోజులు, అనేక అరెస్టులు, రాస్తా రోకోలు, రైలు రోకోలు, బంధులు, హత్తాలు ఏవి కూడా ప్రభుత్వాలు కదిలించడం లేదు. చివరికి 600 మంది మహిళలు ఎన్టీ రామారావు గారు ఇంటి ముందు కూర్చొని ఆ మహిళా మూమెంట్కి నాయకత్వం వహించిన వ్యక్తిని కాబట్టి ఆ రోజుల్లో హేతువాద లక్ష్మి గారు నేను ఆ మూమెంట్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తిని కాబట్టి ఈ సంఘటన మీతో చెప్పుకుంటున్న రామారావు గారు ఇంటి ముందు కూర్చొని రామారావు బయటకు రావాలి, వీ వాంట్ జస్టిస్, దగ్గుబాటి చించరామైన అరెస్టు చేయలేదు, అసమర్థ ముఖ్యమంత్రి నువ్వు గద్దె దిగు అని చెప్పేసి ఆడవాళ్ళ గొంతు చించుకునేలాగా అరిస్తే తప్ప 300 మైళ్ళ నుంచి కదిలి వచ్చిన ఆడవాళ్ళు తన ఇంటి ముందు బయట ఇంచి నువ్వు చంపేస్తావా, చచ్చిపోవడం సిద్ధపడ్డా, జైల్లో పెడతావా, జైల్లో పెట్టు, అక్కడైనా మాకు 3 కోట్ల అన్నం దొరుకుతుంది కదా, లేదా లాఠీ చార్జ్ చేస్తావా, విజయవాడలో గ్యాస్ కొట్టిన దానికన్నా నువ్వు భయంకరంగా మమ్మల్ని కొట్టగలవా, అయితే కొట్టి చూపించు, ప్రాణాలు తీసేస్తావా, తీసేయి, తుపాకులు ఉన్నాయి కదా, కాల్ చేస్తావా, కాల్ చేయి. అక్కడ కారం చేయడం దుర్మార్గం. కులాహంకారంతో వేటాడి వెంటాడి గంటగొడ్డలతో చంపిన దానికన్నా నడు రోడ్డు మీద మీ ప్రభుత్వం మనుషులు చంపగలదనే చరిత్ర మీరు తెచ్చుకోవాలనుకుంటే మమ్మల్ని చంపండి అని చెప్పేసి నిర్భీతిగా నిర్భయంగా కూర్చుంటే తప్ప ఆ రోజు అరెస్ట్ అయిన కత్తి పద్మారావు గారు లాంటి నాయకులు, ఆర్ఎస్ నాయకులు, విద్యార్థి నాయకులు, అనేక ప్రజా ఉద్యమాల నాయకులు జైలు నుంచి బయటకు రాలేదనే విషయం చరిత్ర తెలిసింది మీ అందరికీ తెలుసు. కానీ ఆ పోరాటాన్ని నాయకత్వం వహించిన తర్వాత నేను నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే ఎవరు చంపారో వాళ్ళ దగ్గరికి న్యాయం అడగటం, ఎవరు దారుణాలు చేశారు, ఎవరు దోపిడీ చేశారు, ఎవరు అత్యాచారాలు చేశారు, ఎవరైతే నిందితులు కాపాడుతున్నారు, నేరస్తులు కాపాడుతున్నారు, ఎవరైతే దోషులకు శిక్ష పడకుండా అడ్డుపడుతుంది ఏ యంత్రాంగం, ఆ యంత్రాంగం ముందు మనం న్యాయం కోసం అడుక్కోవడం అంటే, యాచించడం అంటే ఎంత అవమానకరమైన సంఘటనలు ఒకసారి చూడండి మిత్రులారు.
ఎన్ని రోజుల ఆవేదనతో నిద్ర పట్టని రాత్రులు కలిగిన వ్యక్తులు మేము. ఈ పరిస్థితికి ఏంటి పరిష్కారం? ఎక్కడుంది పరిష్కారం? ఎలా వస్తుంది? మన పేదలకి, బడుగులకి, ఈ నిమ్న జాతులకి, బీసీలకి, ఈ దేశంలో అసంఖ్యాక జనాభాని బహుజనులను పేరు పెట్టుకున్నాం. ఈవేళ మన మధ్య కులాల మతాల తారతమ్యాలు వదిలేస్తే మనం అందరం ఒకటే కదా, శ్రమజీవులే కదా, కష్టజీవులే కదా. ఈ దేశంలో శ్రమ చేసి శ్రమతోటి ఈ దేశానికి సంపద సృష్టించిన వాళ్ళం కదా, ఉత్పత్తి కులాల వాళ్ళం కదా, దోపిడీ గురవుతున్న వాళ్ళం కదా, పాలితులం కదా. మనందరూ ఓటుతోటే కదా ఈ దోపిడీ సామ్రాజ్యవాద శక్తులు కానీ, ఈ హిందూ మతోన్మాద శక్తులు కానీ, అగ్రగల కులాధిపత్య వర్గాలు కానీ గట్టి మీద కూర్చోబెడుతున్నది ఎవరు? మనమే, మన ఓటుతోటే. ఆ ఓటు అనే ఒక పవర్ఫుల్ ఆయుధాన్ని మనకి ఇస్తున్న మహానుభావుడు. ఆ ఓటును మన కోసం ఉపయోగించుకోవటం కూడా మనం తెలుసుకోలేకపోవడం వల్ల మనల మీద ఎవరైతే పెత్తనం చేస్తున్నారో, ఎవరైతే అని చేస్తున్నారో, మళ్ళీ వాళ్ళనే ఆ గద్దె మీద కూర్చోబెట్టడానికి మన ఓటే ఒక ఆయుధం అయిపోయింది వాళ్ళకి. సో దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. న్యాయం మనకు జరగాలంటే, మన కన్నీళ్ళు పోవాలంటే, ఆకలి తీరాలంటే, అంతరాలు పోవాలంటే, అసమానతలు పోవాలంటే ఏ దేవుడు మనకి తోడు రాడు. ఇక్కడ ప్రజలే చరిత్ర నిర్మాత, ప్రజలే అజేయులు, ప్రజలే ఈ దేశంలో ఏ మార్పునైనా తీసుకురావాలి. ఆ ప్రజలు మనమే, అసంఖ్యాక పీడిత ప్రజలుగా మనమే, కష్టజీవులుగా మనమే ఉన్నాం. కార్మికులుగా, కర్షకులుగా, విద్యార్థులుగా, మేధావులుగా, ఈ దేశంలో అణిచివేయబడ్డ వర్గాల ప్రతినిధులుగా ఈవేళ మనం గొంతు ఎత్తి నిలబడగలిగితే, పూలే వారసులమైతే, నిజంగా అంబేద్కర్ గారు వారసులమైతే, వారి సిద్ధాంతాలను, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ జీవితాలు మొత్తాన్ని మన కోసం చేసిన త్యాగాలను ఒక్కసారి స్మరణలు తెచ్చుకుంటే మనకి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి పక్షాన మనం ఎందుకు మాస్టర్ కింద సాధించాలి మనందరికీ అర్థమవుతుంది. మిత్రులారా, ఈవేళ శివబాగ్యరావు సార్ బహుశా మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, నాకన్నా మీకు మీ అందరూ కూడా బాగా తెలిసి ఉండొచ్చు. అంటే వారు ఈ ప్రాంతమే కాబట్టి ఆయన ఎన్ని రోజులు ఆలోచించుంటారు, ఎంత దూరదృష్టి ఆలోచించుంటారు. మనం ఈ రోజు రేపు గురించి ఆలోచిస్తాం, కానీ 100 సంవత్సరాల ముందు ఆలోచిస్తున్నారు. అంబేద్కర్ గారు కూడా అదే చేశారు, పూలే గారు కూడా అదే చేశారు. మనకన్నా ఒక తరం కాదు వాళ్ళు, ఒక 100 సంవత్సరాల ముందు ఆలోచిస్తే తప్ప వాళ్ళ స్ఫూర్తిని ఈవేళ మనం కొనసాగించలేకపోతున్నాం. ఈవేళ మీ ముందు ప్రజెంట్ చేస్తున్న మా అంశాలు ఏవైతే ఉన్నాయో, మన అంశాలు, మన బతుకులు మార్చే ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాను తయారు చేయటంలో, ఆ ప్రణాళిక తయారు చేయటంలో ఆయన ఎంత ఆలోచించుంటారో, ఎంత శోధన చేస్తుంటారో. ఆయనలాగా ఆయన చదివిన పుస్తకాలు, ఆ గ్రంథాలు, అవన్నీ ఆయన జీవితాన్ని, వాడి జీవితాన్ని అవకాశం పడితే తప్ప, మనలోకి జీర్ణం చేసుకుంటే తప్ప ఆలోచనలు ఇది అవుట్పుట్ రాదనేది ఇక్కడ కూర్చొని మీ అందరికీ తెలుసు. అందులో మొదటిది బీసీని ముఖ్యమంత్రి చేయాలని మన పూలే అంబేద్కర్ రాజ్యాధికార సంస్థ ఎజెండాలో పూలే ఆశించినట్టుగా ఒక బీసీల కోసమో, ఎస్సీల కోసమో, లేదా ఇంకా ఎస్టీల కోసమో, ఇంకా ముస్లిం మైనార్టీస్ కోసమో పరిమితం కావటం ఇక్కడ మనం అశేష పీడిత ప్రజలందరూ కూడా బహుజనులు. 85 నుంచి 90% ప్రజలందరం కూడా బహుజనులమే. ఈ బహుజన విముక్తి ఎలా సాధ్యపడుతుంది? అందులో మెజారిటీ కులం ఎవరు ఉంటారు? మీ అందరికీ తెలిసింది. 6,000 దేశవ్యాప్తంగా 6,000 పైన కులాలను విభజించబడిన శ్రామిక ఉత్పత్తి కులాలు బీసీలు. దేశంలో, రాష్ట్రంలో అయితే 130 కులాల పైన విడిపోయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా కనీస చైతన్యం లేదు, రాజకీయ చైతన్యం లేదు, వెనకబడ్డ కులాలుగా ముద్ర వేయబడి ఈవేళ మనం ఎందుకు ఈ బానిసత్వంలో ఉన్నాము, ఎవరిని ఎందుకు గట్టి మీద ఎక్కిస్తున్నాము, మనకెందుకు రాజ్యాధికారం రావటం లేదనే కనీస స్పృహ లేకుండా ఈ దేశంలో అణగారిపడిన బీసీ కులాలు ఈవేళ ఈ దేశంలో బీసీ ముఖ్యమంత్రి కావాలని బీసీ సమూహం నుంచి కూడా ఒక డిమాండ్ రాలేదు. మీ అందరూ పరిశీలించి ఉంటారు. ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, లేదా ఇంకొక నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బీసీ ముఖ్యమంత్రి కావాలనే నినాదాన్ని ఎవరైనా ఇవ్వడం చూసారా మీరు ఎక్కడైనా? ఏ పొలిటికల్ పార్టీ అయినా మేము బీసీని సీఎం చేస్తామని తమ ఎజెండాలో పెట్టుకున్నారా, తమ మేనిఫెస్టోలో? ఏ పొలిటికల్ పార్టీ అయినా చివరికి మేము ప్రజల పక్షాన పోరాడుతున్నామని చెప్పుకున్న కమ్యూనిస్ట్ పార్టీలైనా ఈ దేశంలో వాళ్ళు కూడా ఎన్నికల గోదాలకు వచ్చేసారు కదా, ఎలక్షన్స్లో నిలబడుతున్నారు కదా, వాళ్ళైనా మా ఎజెండాలో, మా ఎన్నికల ప్రణాళికల్లో బీసీలు ఈ దేశంలో జనాభాలో సగభాగంగా ఉన్నారు కాబట్టి బీసీలు ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన పార్టీలు వేళలు మరి వాళ్ళు ప్రగతిశీలంగా ఉన్నారా? జనాభా ఎవరెక్కువ ఉంటే వాళ్ళకి తమాషా పద్ధతిలో న్యాయం జరగడమే కదా సామాజిక న్యాయం అంటారు. ఈవేళ ఈ బుర్జో పార్టీలు పెడుతున్న సామాజిక న్యాయానికి అర్థం ఎదురైంది. వాళ్ళ ఆ కులం వాళ్ళు, ఈ కులం వాళ్ళు పిలిచి ఏదో మంత్రి పదవులు కంటే తుడుపుగా ఇచ్చేసి మేము సామాజిక న్యాయాన్ని పాటించామని చెప్పుకుంటున్నారే, ఈ వాళ్ళ దగ్గర పెట్టి అధికారం వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇక్కడ కూర్చోమంటే కూర్చొని, నిలబడమంటే నిలబడే ఒక పద్ధతిని తయారు చేసి పెట్టుకుని మేము సామాజిక న్యాయం చేసిస్తామని ప్రకటిస్తున్నారు. ఆ సామాజిక న్యాయం కాదు,
సామాజిక న్యాయం అంటే ఈ దేశ జనాభాలో ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత వాటా దక్కాలి. అది అధికారంలో అయినా, సంపదలో అయినా, ఉత్పత్తిలో అయినా, అన్నింటిలో కూడా అన్ని వాటాల్లో కూడా సమభావం న్యాయంగా చెందితేనే సామాజిక న్యాయం ఉంటుంది. అలా లేదు. 3% ఉన్నవాళ్ళు 80-90 అవకాశాలు వెళ్ళిపోయారు. 4% ఉన్నవాళ్ళు ఫ్యాక్టరీలు, భూములు, సంపద అంతా చేతులు పెట్టుకున్నారు. వాళ్ళు 6% ఉన్నవాళ్ళు పరిపాలిస్తున్నారు. అది రెడ్డి సామ్రాజ్యమా, కాకతీయ సామ్రాజ్యం అనేది పక్కన పెడితే మొత్తంగా అల్పసంఖ్యాక ఆధిపత్య కులాల వాళ్ళ పరిపాలనలోనే ఈ రాష్ట్రాలు నడిపోయాయి. సో అధికారం మన దగ్గరికి రావాలంటే, మన విముక్తిని మనం సాధించుకోవాలంటే దానికి వ్యూహరచన మనమే తీసుకోవాలి, ప్రణాళిక మనమే తయారు చేసుకోవాలి, ఒక కార్యాచరణ కూడా మనం రూపొందించుకోవాలి. ఎవరి మీద ఆధారపడకుండా మన మేధా సంపత్తిని మనం ఉపయోగించుకుని మనం కానీ ముందుకెళ్ళినట్లయితే, శాసన నిర్మాణకర్తలుగా మనం ఎదగాలని అనుకుంటే మాత్రం బీసీలను సీఎంఎఫ్ చేస్తే మిగతా వీటితో సాధ్యపడుతుంది. మిగతా నిమ్న వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇంకా నాగరికతకు దూరంగా ఎవరైతే ఉన్నారో, ఎస్టీలు కావచ్చు, ట్రైబల్స్ కావచ్చు, సంచార జాతులు కావచ్చు, ఎవరైనా సరే అందరి విముక్తిలో సాధ్యపడుతుందని నమ్మి బీసీని సీఎం చేస్తానని ప్రకటించిన కె శివభాగ్యారావు గారు, ఈ పాస్ నేషనల్ కన్వీనర్ గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అట్లాగే మహిళలు ఈ దేశంలో సగభాగం ఉన్నాం, కానీ మాకెవరు కూడా మీరు అధికారంలో సగం వాటా ఇస్తామని ఇప్పటివరకు ప్రకటించలేదు. అలాగే 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అటకెక్కిచ్చారు. 25 ఏళ్ళు అయిపోయినది, ఎప్పటికీ అది అమల్లో జరగదు. కానీ ఈ దేశంలో మహిళలు సగభాగం ఉన్నారు. మహిళలకు సమాన వాటా ఇస్తాం. 1:1గా మహిళలు అభివృద్ధి అవుతారు. ఈ సమాజంలో అన్ని రంగాల్లో కూడా 1:1గానే ఉంటారు. మహిళలు పాలించి పెంచడమే కాదు, ఈ జాతిని పరిపాలించగలరు, ఒక సక్రమ మార్గంలో నిర్మించగలరు, నడిపించగలరు నమ్మి మహిళలకి 50% వాటా ప్రకటించిన ఆర్గనైజేషన్ సామాజిక చైతన్య సంస్థ కూడా మనది. మహిళా పక్షపాతంగా అంబేద్కర్ నిలబడ్డారు. మహిళా పక్షపాతిగా మహిళల స్త్రీల అభివృద్ధి కోసం పూలే నిలబడ్డారు. వాళ్ళ భావాల వారసత్వం అంటే వాళ్ళు ఏదైతే కోరుకున్నారో దాని ప్రణాళికలో రచించుకుని ముందుకెళ్తే కదా వాళ్ళ వారసులను పట్టించుకోవడానికి. కాబట్టి మహిళలు 50% వాటా ప్రకటించిన సంస్థ కూడా మన పాస్. అట్లాగే ఇందాక సోదరుడు చెప్పినట్లుగా రిజర్వేషన్ కాదు, మనకు రిప్రజెంటేషన్ కావాలి. ఎందుకంటే రిజర్వేషన్ అసలు లేదు. రిజర్వేషన్ వల్ల ఏది న్యాయం జరగలేదు. చరిత్ర మనకు చెప్పింది 75 సంవత్సరాలు పేదరికం పోలేదు, అంతరాలు పోలేదు, కష్టాలు పోలేదు, దోపిడీ పోలేదు, హింస పోలేదు, అత్యాచారాలు పోలేదు, అన్నీ యథాతథంగా ఉన్నాయి. రిజర్వేషన్ వల్ల ఏదో మనం అంతా బాగుపడిపోతున్నామని రిజర్వేషన్ కోసం ఆ రోజున మండల్ కమిషన్ వచ్చినప్పుడు కమండల్ మూవ్మెంట్ తీసుకొచ్చారు. ప్రజలు తగలడిపోతుందని చెప్పేసి ఈ మనం చేస్తున్న వృత్తుల్ని అవమానపరుస్తూ చెప్పులు తుడిసి రోడ్లు ఊడ్చి చాలా అవమానకరంగా బిహేవ్ చేశారు ఈ ప్రతిభావంతులందరూ కూడా. అంటే రిజర్వేషన్ ఉండకూడదు, రిజర్వేషన్ ఉంటే మా అంటే ప్రతిభ ఎవరి సొత్తు? నిజంగా కష్టపడుతున్న శ్రామిక వర్గాల సొత్తు, మన సొత్తు. అది మనలాగా కష్టపడి శ్రమ చేసి ఈ దేశానికి అన్నం పెట్టగలిగిన ఉత్పత్తి శక్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రతిభ ఉంటే ప్రతిభ మా సొంతం అనుకుని ఆ అల్పసంఖ్యాక ఆధిపత్య కులాల వాళ్ళు చాలా అవమానకరంగా యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ తీసుకొచ్చి రిజర్వేషన్ మూవ్మెంట్ని ఆ రోజుల్లో తగలబెట్టారు. అందుకని ఎన్ని ఆలోచించిన మన శివభాగ్యారావు సార్ మాకు రిజర్వేషన్లు వద్దండి, మీ దగ్గర ఉంచుకోండి. నిజానికి రిజర్వేషన్లన్నీ వాళ్ళే అనుభవిస్తూ వచ్చారు వేల సంవత్సరాలు. సమాజంలో ఆధిపత్యం, అధికారాన్ని, సంపదని వాళ్ళ చేతుల్లో పెట్టుకునే కదా అనుభవించారు రిజర్వేషన్ని. కాబట్టి రిజర్వేషన్లు మా జనాభా ఎంత ఉంటే మా వాటా అంత పోయింది, మీ జనాభా ఎంత ఉంటే మీరంత తీసుకోండి. అదే కదా న్యాయం. రిప్రజెంటేషన్ అంటారు. రిజర్వేషన్ అవ్వచ్చు, రిజర్వేషన్ అక్కర్లేదు. ఈ రిజర్వేషన్ ద్వారా మా పేదరికం, కష్టాలు, అంతరాలు ఏమీ పోలేదు. కాబట్టి రిప్రజెంటేషన్ తీసుకుంటాం. ఎవరి జనాభా ఎంతో తేల్చుకున్నాం. ఇక్కడ మీరు ఎంత ఉంటే మీ వాటా అంతే, మేము ఇస్తాం మీ వాటా. నువ్వు 6% ఉంటే 6% తీసుకో, 3% ఉన్నావా 3% తీసుకో. కానీ ఈవేళ దేశ జనాభాలో 85% పైన మేమున్నాం, బహుజనులు ఉన్నాం. మా జనాభా ప్రకారం మా వాటా మేము తీసుకుంటాం. కాబట్టి జనాభా సంఖ్యాపరంగా సామాజిక న్యాయం, శాస్త్రీయమైన న్యాయం జరగాలంటే ఎవరి జనాభా ఏంటంటే అంత రిప్రజెంటేషన్ మనం ఇస్తాం. అదే ప్రజాప్రాతినిధ్య చట్టం కింద అంబేద్కర్ గారు కూడా కోరుకున్నారు. ఈవేళ రిజర్వేషన్ కాదు మనకు కావచ్చు, అక్కడ నిర్మించుకోమని రిజర్వేషన్ కాకుండా రిప్రజెంటేషన్. అట్లాగే ఎస్సీలకి, ఎస్టీలకి, అట్లాగే ముస్లింలకి, మైనార్టీలకి, బుద్ధిస్టులకి ప్రత్యేక నియోజకవర్గాల్లో అమలు చేస్తుంది మన పాలసీ. అంటే ఇప్పుడున్నాయి కదా రిజర్వేషన్స్ ద్వారా వచ్చిన రాజకీయ హక్కులను చూస్తున్న ఆయా రిజర్వేషన్లో కూర్చున్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ నోరించిన పాపాలు ఎక్కడ పోలేదు. అది మీకు తెలిసిందే, మనం చెప్పుకోక్కర్లేదు.
ఎక్కడైనా అత్యాచారాలు జరిగినా, అవమానం జరిగినా, ఆడపిల్లల మీద రేపులు జరుగుతున్నా, చంపేస్తున్నా, తగలబెట్టేస్తున్నా ఏ ఎస్సీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ కనీసం వాళ్ళ పదవులకు రిజైన్ కూడా చేయలేదు. అంబేద్కర్ గారు అయితే ఆడవాళ్ళ పట్ల ఎంత అభిమానం ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఆడవాళ్ళ సమానత్వం కోసం, హక్కుల కోసం తృణప్రాయులైన మా మంత్రిత్వ శాఖను వదిలేశారు న్యాయమంత్రిగా. కానీ వీళ్ళు వాళ్ళ వారసులే కదా, ఆయన కల్పించిన రాజకీయ హక్కులతోటే కదా వెళ్ళారు. కానీ ఎవరైనా ఒక్కడు మన కోసం గొంతు విప్పారా, మాట్లాడారా? కాబట్టి ఆ సెంచాగిరి చేసే నాయకుల వల్ల మనకు ప్రయోజనం లేదు. కాబట్టి ఈ వర్గాల ప్రజల అభివృద్ధి అవ్వాలంటే వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోవడానికి ఎస్సీలకి, ఎస్టీలకి, ముస్లిం మైనార్టీస్, బుద్ధిస్టులందరికీ కూడా మనం ప్రత్యేక నియోజకవర్గ ప్రాతినిధ్య చట్టం ద్వారా వాళ్ళని ఎమ్మెల్యేలుగా మనం ఎంపిక చేసుకుని మనం అసెంబ్లీ పొందగలుగుతున్నారు. అది మనకు ఒక ప్రధానమైన ఆశయంగా మన పార్టీ తన ఎజెండాలో పెట్టుకుంది. అట్లాగే ఈ దేశంలో ఇంకా అసెంబ్లీకి వెళ్ళలేని వాళ్ళు ఏ పూట కాకుండా దినసరి కష్టంతో బతుకుతున్న అనేక సామాజిక కులాలు ఉన్నాయి. రాజకీయ హక్కులు కాదు కదా, మానవ హక్కులు, సామాజిక హక్కులు ఏమీ లేకుండా మనుషులుగా పరిగణించబడే ఎన్నో కులాల వాళ్ళు ఈవేళ వరకు కూడా అణగారిన కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఇంతవరకు ప్రాతినిధ్యం లేని కులాల వాళ్ళందరికీ కూడా 5 లక్షల జనాభా ఉన్న ప్రతి సామాజిక కులానికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మనం అసెంబ్లీకి పంపిద్దామని అది కూడా పార్టీ ఎజెండాగా పెట్టుకున్నాం. సామాజికంగా వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోవడానికి, ఆ సమస్యల పట్ల అధ్యయనం చేయడానికి, అసెంబ్లీ వేదికగా వాళ్ళు ఆ పరిష్కార దిశలో అడుగులు వేయడానికి ఆయా సామాజిక కులానికి మనం ప్రాతినిధ్యం కల్పించబోతున్నాం. అట్లా వెళ్తున్నారు. సమతా కులం అనేది ఇంకొక అత్యంత ప్రధానమైన ఆశయం మన దగ్గర ఉంది. సమతా కులం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులరహిత సమాజాన్ని కలగన్నాడు. ఆయన ఈ దేశంలో కులం వల్ల అవమానాలు, కులం వల్ల ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయాలు, ఎంత అవమానం, ఎంత అమానుషత్వం ఈ దేశంలో అమలయ్యిందో ప్రత్యక్షంగా అనుభవించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశాన్ని కులరహిత సమాజంగా చేయాలని కంకణం కట్టుకున్నారు. మీరు అందరూ కూడా మరి కుల నిర్మూలన పుస్తకం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఇంగ్లీష్లో క్యాసెట్ చదివే ఉంటారు. ఈ దేశంలో కులం పోవాలంటే రక్త సమ్మిళితం ద్వారానే, కులాంతర వివాహాల ద్వారానే కులరహిత సమాజం ఏర్పడుతుందన్నారు. కానీ ఇంకా మనకి కులం అనేది కొన్ని సంవత్సరాలుగా మన రక్తంలో ఉండిపోయింది. కాబట్టి ఇంకా కులాంతర వివాహాలు చేయడానికి లేదా ఉప కులాల మధ్య పెళ్లిళ్ళు జరగడానికి ఇంకా మనకి ఏవో సంకోచాలు, భయాలు ఉన్నాయి. ఒకవేళ సాహసించి ఇప్పుడున్న వ్యవస్థలో కులాంతర వివాహాలు చేసుకుంటుంటే ప్రణయలాగా కన్నవాళ్ళే వెంటాడి చంపేస్తున్న ఉదంతాలు ఉన్నాయి. కాపు పంచాయతీలు జరుగుతున్నాయి, పరువు హత్యలు జరుగుతున్నాయి. ఇవేమీ జరగకుండా ఉండాలంటే, కులాంతర వివాహాలు చేసుకున్న బిడ్డల్ని సంరక్షించుకోవాలంటే ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో, ఎవరైతే ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మనది ప్రభుత్వం అయినప్పుడు, మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఇమీడియట్గా ఒక పెన్ స్ట్రోక్ ఉంటే ఎవరైతే కులాంతర వివాహాలు చేసుకున్నారో వాళ్ళకి కులం లేదు కాబట్టి వాళ్ళ సమతా కులానికి ప్రతినిధులుగా, కులరహిత సమాజానికి వారసులుగా వాళ్ళని మనం డిక్లేర్ చేస్తాం. ఎవరైనా అభ్యుదయవాదులు కానీ కులాన్ని వదులుకుంటామని ముందుకు వచ్చి వాళ్ళకి కులరహిత సర్టిఫికెట్లు ఇస్తాం. ఆ మాధవి గారి లాగా 9 ఏళ్ళు ఫైట్ చేయాల్సిన అవసరం ఉండదు కులం లేని సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి. కులం లేకుండా ఈ దేశంలో నేను మానవుడిగా బతుకుతాను, కులాతీతంగా నేను బతుకుతాను, మనుషులందరూ సర్వసమానమైన నేను నమ్ముతున్నాను, నాకు కులం అక్కర్లేదు, నన్ను మనిషిగా గుర్తించండి చాలు అని చెప్పుకోవటానికి ముందుకు వచ్చే అభ్యుదయవాదులైన కులం పీడన వల్ల నెగిపోయిన సోదర సమూహాల నుంచి ఎవరికి వచ్చినా సరే మనం సమతాకులంగా వాళ్ళు ట్రీట్ చేస్తాం. సమతాకులంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక రాయితీ, నిజంగా రిజర్వేషన్ ఇవ్వాల్సింది వాళ్ళకి. అక్కడ నిజంగా ఉద్యోగ భద్రత, విద్యా భద్రత, జీవితాలకు భద్రత అన్నీ కల్పించాల్సింది ఆ బిడ్డలకేమో. కాబట్టి ఆ సమతాకుల వారసుల్ని కులరహిత సమాజానికి వారసులుగా మనం ప్రకటిస్తూ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతుంది. అలాగే గరి హఠావ్ నినాదాన్ని ఇందిరాగాంధీ గారి టైంలో ఉంటారు. పేదరికం ఎక్కడ పోలేదు, హఠావ్ నినాదం నిదానంగా మిగిలిపోయింది. కానీ మన పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అన్ఎంప్లాయ్మెంట్ హఠావ్ అనేది తన ప్రత్యేక మొదటి నిర్ణయంగా తీసుకుంది. ఈ రాష్ట్రాలలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పార్స్ నిర్మాణం చేసుకున్న అధికారం తీసుకుని ఉంటాను. ఏ ఒక్క ఇంట్లో కూడా ఏ ఒక్క నిరుద్యోగి ఉంటారు, స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి ఒక్కరికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జీవించే హక్కును కల్పించాడు రాజ్యాంగబద్ధంగా. ఆ జీవించే హక్కు ఎట్లా వస్తుంది? పని ఉంటేనే కదా. పని కల్పించాలి, ఉద్యోగం చూపించాల్సిన భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుందండి? ప్రభుత్వాల మీద ఉంటుంది. మన బహుజన రాజ్యాధికారం 7వ తరగతి పాస్ అయిన ప్రతి పిల్లవాడు కూడా కనీసం వాడు ఎంత చదువుకుంటారంటే అంతవరకు చదువుకుంటాడు. కానీ 7వ తరగతి కాడి నుంచే ఆ బిడ్డలకి
వాడు ఏ రంగంలో శిక్షణ పొందుతాడంటే ఆ రంగంలో శిక్షణ ఇచ్చి వాడు నైపుణ్యం కలిగిన వ్యక్తిగా రేపొద్దున వాడు నిరుద్యోగ రోడ్డు మీద పడకుండా ప్రతి అసెంబ్లీకి ఒక డార్మెంటరీ పెట్టి శిక్షణ కాలం వాడు 5 నెలల 6 నెలల సంవత్సరం ఆ కోర్సు నేర్చుకుంటాడా, ఎంత కోర్సు అయినా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే, విదేశాల్లో చదువుతానన్న ఎక్కడ చదువుతానన్న ఆ ఖర్చు మొత్తం మన ప్రభుత్వాలే భరించి మన బిడ్డలు చదివించుకుంటాయి. అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా చేయగలిగితే ఇదంతా మీరు మాక్ అసెంబ్లీలో మనం ప్రవేశపెట్టిన ఆ బిల్లును చూసిన మొదటి మాక్ అసెంబ్లీ కానీ మొన్న జరిగిన జనవరి 26 జరిగిన మాక్ అసెంబ్లీలో కానీ మన మంత్రులు ప్రవేశపెట్టిన బిల్లులు మీరు చూసుంటే మీకు అన్నీ అర్థమవుతాయి. చెప్తున్నారు ఎంతోమంది లైవ్లో చూసే ఉండొచ్చు, చూడకపోతే మరొకసారి ఇది ప్రస్తావిస్తాం. అంటే మనల్ని మనం పరిపాలించుకోగలం. ఇక్కడ చాలామందికి ఇవన్నీ సాధ్యపడతాయా? ఇక్కడున్న దోపిడీ వర్గ ప్రభుత్వాలు వాళ్ళ ఖజానాలు నింపుకోవడానికి దేశ సంపదంతా కొల్లగొట్టుకుని వెళ్ళిపోతుంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మన ఖజానాన్ని వాళ్ళ ఖజానాగా సొంత ఖజానాగా మార్చుకుంటూ ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నాం. కానీ ఆ ఖజానాన్ని మాత్రం ప్రజల కట్టిన పన్నులని, ప్రజల ద్వారా వస్తున్న రాబడిని ప్రజల కోసం ఉపయోగించే నిజమైన నిజాయితీ కలిగిన ప్రభుత్వం మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఏ ఒక్కరైనా చదువు కోసం అప్పు తీసుకోక్కలేకుండా, ఎందుకంటే ప్రభుత్వాల బాధ్యత బిడ్డలు చదివించడం అనేది జాతి సంపద. మన బిడ్డలు ఏం చదువుకుంటానంటే అది చదివించేలా. అలాగే రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల రూపాయలు లోన్ ఇచ్చేలాగా వితిన్ 24 hours తక్కువ ఇంట్రెస్ట్ అట్లా ఇంకా మనం తీసుకొచ్చి అనేక రాయితీలు అన్నట్టు పథకాలు మనం ప్రవేశపెట్టే పథకాలు ఇప్పటి వరకు వాళ్ళు ఇస్తానన్నారు. మనకు అమ్మఒడి, ఆవొడి, ఇవ్వడి అవి ఏం వద్దండి. మన ప్రభుత్వం వస్తే 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి అందేలాగా ఏర్పాటు చేయగలిగిన వ్యూహరచన మన మేనిఫెస్టోలో ఉంది. అదే మనం చేసి చూపించాం మాక్ అసెంబ్లీ ద్వారా. ఒకసారి మీరు ఈ లైన్ చూస్తే మన మంత్రులు ప్రవేశపెట్టిన ఈ కార్మిక శాఖ మంత్రిగా నమ్మి అప్పారావు గారు ప్రవేశపెట్టిన బిల్లు కానీ, ఆయన ఐటీ శాఖ మంత్రిగా గురజాల శ్రీనివాసరావు గారు ప్రవేశపెట్టిన బిల్లు కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈ ప్రవేశపెట్టిన బిల్లులు కానివ్వండి, మీరు ఒక్కసారి లైవ్లో చూస్తే వాళ్ళెవరు మనకి చేయక్కర్లేదు పరిపాలన. మన పరిపాలన ఎలా ఉంటుంది? వీళ్ళందరూ ఇక్కడ మా బుజ్జమ్మ 2 అసెంబ్లీలకి అటెండ్ అయ్యింది. మా బుజ్జమ్మ ఇక్కడ 400 మంది ఎమ్మెల్యేలుగా మాస్టర్కి ఎస్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడే చూడొచ్చు. మీరు మాస్టర్ టీవీ ఛానల్ మీరు అందరూ చూస్తున్నారు కదా, అది చూడవచ్చు. మా అంటే ఇవన్నీ ఆచరణ సాధ్యం. మిత్రుల ఆశ్చర్యపోకండి, అతిశక్తి కాదు. మనం కలుసుకుంటే మనం అంటే మనం ఇప్పటిదాకా పాలితుల మైండ్ సెట్లు ఉండిపోయాం కదా. మనం మార్చుకోవాల్సిన ముందు మనం ఆ మైండ్ సెట్ని పాలితులుగా ఉందాము. ఎవరో మనల్ని రూలింగ్ చేస్తారు, వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కుందాము, యాసిద్దాం అది చేయండి ఇది చేయండి అని ఇంకా ఈ అడుక్కునే చరిత్రను మనకు వద్దు. ఇంకా ఎవరి దగ్గరికి పోవద్దు, ఆర్జీలు పట్టుకుని వెళ్ళొద్దు, కాగితాలు పట్టుకుని తిరగొద్దు. మనం పరిపాలకులు అవుతాం. మన జనాభా ఇక్కడ నేను ఇందాక ఆమెతో మాట్లాడాను శివమ్మ గారి హక్కుల కోసం. ఎందుకంటే వాళ్ళు కూడా మనలో ఒక పార్టే కాబట్టి, ట్రాన్స్జెండర్స్ కూడా మనలో ఒక పార్టే కాబట్టి సమాజంలో వాళ్ళ అభివృద్ధిని కూడా వాళ్ళ సంక్షేమాన్ని కూడా మన ప్రభుత్వాలు చూస్తాయి కాబట్టి ఈ 38 అనుబంధ సంఘాలు మీరు ఒకసారి పరిశీలించాలి. అవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఇదంతా ఎందుకంటే చాప కింద నీరులాగా ఒక సైలెంట్ ఒక నిశ్శబ్ద విప్లవాలు తీసుకురాబోతున్న మిత్రులారా. వేలాది మందితో లక్షలాది మందితో మీటింగులు పెట్టి హడావుడి చేసుకోవాలి. మన పాలసీస్ని, మన ఎజెండాని, మన ఆశయాలని ఇందులో ఏ ఒక్కటి మీరు యాక్సెప్ట్ చేస్తున్నా, మీరు మన పార్టీలో మెంబర్ అయితే 85% కన్నా ఓట్లు మన ఓట్లు మనం వేసుకోగలిగితే, ధన బలంతో కాదు మన జన బలంతో మనం నెగ్గగలిగితే ఈవేళ ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా పరిపాలకులు అవ్వాలి అనే ఒక కర్తవ్యంతో, ఒక పట్టుదలతో మీరు ముందుకు వస్తే ఈ 175 నియోజకవర్గాల్లో మన ప్రతినిధులు, మన బహుజన ప్రజలు నిలబెట్టుకొని మన అసెంబ్లీకి పంపగలిగితే 2023 తర్వాత ఈ రాష్ట్రాల ముఖచిత్రం మారకుండా ఉంటుందా? ఇంకా వాళ్ళు కాకపోతే వీళ్ళు కాకపోతే వాళ్ళని గద్దెనెక్కించకుండా ఆ 2 పార్టీలు మన బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపించడానికి కావాల్సిన నాయకత్వం మీ దగ్గర నుంచి వచ్చిందా? ఓకే, అవన్నీ మీరు చూడండి మిత్రులారా. మాక్ అసెంబ్లీ ఎలా నిర్వహించామనే ఒక సంకేతం అన్నమాట. అంటే మనం అవకాశాలు కూడా బహుజనులకు ఉన్నాయని చెప్పడం కోసమే, ఒక సంకేతంగా ఈ సమాజానికి అందివ్వడం కోసం, పాలకులకి చెప్పడం కోసం హెచ్చరికగా బహుజన మాక్ అసెంబ్లీని మనం నిర్వహించాము. అది మన డాక్టర్ కె శివభాగ్యారావు గారి యొక్క మేధోమదనం నుంచి అది మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒక ఆత్మవిశ్వాసాన్ని ఉండాలి. పాలితులుగా మిగిలిపోకుండా పాలకులుగా మనం ఎదిగించడానికి, ఓట్లేసి గంప కొత్తగా మనం అమ్ముడుపోయే శక్తులుగా కాకుండా
మనం కూడా పాలకులుగా మారి ఈ దేశంలో వినూత్నమైన మౌలికమైన పరిపాలన తీసుకొచ్చే దిశలో మనం ఎదగాలనేది ఆకాంక్ష. కాబట్టి మిత్రులారా, బహుజనులుగా, దళితులుగా, వెనకబడ్డ కులాలుగా, ట్రైబల్స్గా, ముస్లింలుగా, బుద్ధిస్టులుగా, అభ్యుదయవాదులుగా, మహిళలుగా, ఇన్ని సమూహాలుగా విడిపోయారు. మనం అందరం కూడా ఒక బహుజన సమాజ ప్రతినిధులు. మనం అందరం కూడా ఈ సమాజంలో శ్రమశక్తిని పెంచుతున్నాం, శ్రమశక్తిని నమ్ముకొని, శ్రమను నమ్ముకొని ఉత్పత్తి పెంచుతున్న శక్తులు మనం అందరం కూడా. కానీ ఆ ఉత్పత్తి మీద అధికారం లేని వాళ్ళు మనం అంతా కూడా. కాబట్టి శ్రమ మనదైనప్పుడు ఉత్పత్తి మనదేవాలి, ఓట్లు మనమైనప్పుడు సీట్లు మనమే కావాలి. శాసనాలు ఎవడో చేయటం కాదు, ఆ శాసనాలు అమలు చేయమని మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరగడం కాదు. చట్టాలు చేసేస్తుంటారు, కంటికి తుడుపు చర్యగా, నిర్భయ చట్టం అంటారు, ఆ చట్టం అంటే ఈ చట్టం అంటారు. దాన్ని అమలు మళ్ళీ అమలు చేయమని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మనం ఈసారి చట్టాలు మనమే చేస్తాం. ఆ చట్టాలు అమలు చేయడంలో కూడా ఎంత జాగ్రత్తగా మనం ఉంటాం. ఆ పరిపాలన ఎలా ఉంటుంది? బహుజన పరిపాలనకు వస్తే ఈ అసమానతలు కానీ, ఈ ఆర్థిక దోపిడీ కానీ, ఈ సాంఘిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో ఉన్న అసమానతలు కానీ అవన్నింటినీ కూడా మన పరిపాలనలు ఎలా తుడిచిపెట్టగలుగుతాం? ఒక మానవీయమైన సౌమ్యవాద సిద్ధాంతాన్ని, మనిషితనాన్ని, మానవత్వాన్ని, మానవీయ విలువలతో కూడా ప్రభుత్వాన్ని మనం ఎలా ఏర్పాటు చేసి చూపిస్తాం అనేది చెప్పడం కోసమే మనం మాక్ అసెంబ్లీ చేసి చూపించబోతున్నారా? అది నిజం చేద్దాం. మాక్ అసెంబ్లీ 2 ఏళ్ళుగా చేసాం, కానీ నిజమైన అసెంబ్లీని 2023లో కానీ 2024లో కానీ వచ్చే ఎలక్షన్స్లో దాన్ని నిరూపించి రుజువు చేసి బహుజన రాజ్యాన్ని స్థాపిద్దాం. అందుకోసమే ఈవేళ మీ ముందుకు రావడం జరిగింది. మన ఆలోచనలు కానీ, మన కార్యాచరణ కానీ, మన పథకం కానీ ఎట్లా ఉంది? ఆప్ మోడల్లోనే సైలెంట్ విప్లవ మోడల్, సైలెంట్గానే చేస్తాము. సోషల్ మీడియా ద్వారా మనకి ఇప్పటికే శివభాగ్యరావు సార్, నేషనల్ కన్వీనర్ గారు మన కోసం కొన్ని ఆయుధాలు సమాయత్తం చేసి ఉంచారు. ఆయన మీడియా లేకపోతే, పక్షికి రెక్కలు లేకపోతే ఎగరలేదంటే, మీడియా లేకపోతే మనకేమీ, మన గొంతు ఎక్కడ వినపడదు. ఈవేళ ఉన్న 105 ఛానల్స్ వాళ్ళు పెట్టుబడి కాదు, వాళ్ళు ఎవరో మన వార్తలు చూపించరు, మన కష్టాలు కానీ, మన బాధలు కానీ వాళ్ళు ఎక్కడ ప్రతిఫలింపచేయరు. కాబట్టి మన వాయిస్లెస్ పీపుల్కి వాయిస్ ఇవ్వడం కోసమే మాస్టర్ టీవీ ఛానల్ ఉంది, స్నేహ టీవీ ఛానల్ ఉంది, అంబేద్కర్ ఛానల్ ఉంది. అట్లాగే మనం కూడా మన సొంత బ్యాంకుల్ని నడిపించుకోగలం. ఆడవాళ్ళకి తక్కువ వడ్డీతో అప్పులు ఇచ్చి, భూస్వామ్య వర్గాలు లేదా ధనిక రైతులు, గ్రామాల్లో ఉండే పెత్తందారి అగ్రకుల రైతులు ఇచ్చి అధిక వడ్డీలు కింద నలిగిపోకుండా ఆడవాళ్ళకి అతి తక్కువ వడ్డీలు ఇచ్చి దాదాపు 50,000 కుటుంబాలని రుణం ముక్తులు చేయగలిగిన వాళ్ళు, ఆర్థిక దోపిడీ నుంచి ముక్తి చేయగలిగి ఒక బ్యాంకు నడపగలిగి స్నేహ బ్యాంకు ద్వారా కూడా మహిళలకు విశేషమైన సేవలు చేస్తున్న సంస్థలు కూడా ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి మన శివభాగ్యరావు. బహుశా మీ జిల్లాలో ఉన్న ఆయన గురించి మీ దగ్గరకు వచ్చి నేను మీకు చెప్పడం కన్నా ఆయన గురించి మీకే ఎక్కువ తెలుసుంటాయి. 21 సంవత్సరాల కాలంలో 16 సంస్థలు ఆయన ఎస్టాబ్లిష్ చేసి విజయవంతంగా నడిపి కేవలం ఆయన నిద్రపోయిన మెలుగుగా నా జాగ్రత్త ఉన్నా, ఆయన ఏ పని చేస్తున్నా నా బహుజన విముక్తి ఎలా అవుతుంది, బహుజన రాజ్యాధికారం ఎలా వస్తుంది, ఏ ఆయుధాల ద్వారా, ఏ సాధన సంపత్తి ద్వారా, ఏ మార్గాల ద్వారా, ఏ వనరులు సమీకరించుకోవడం ద్వారా ఇది సాధ్యపడుతుందనే ప్రణాళికను వేసుకొని ఆ రోజు కాంశీరామ్ గారిని మనం మీలో కొంతమంది చూస్తుంటాం, కొంతమంది చూడకపోవచ్చు, నేనైతే చూశాను. ఆయన ఎలా తపన పడి దేశమంతా తిరిగి బహుజనాన్ని మేల్కొల్పి ఒక బహుజన రాజ్యాధికార కాంక్ష వైపు ఆ దిశ వైపు ఒక సక్సెస్ఫుల్గా ఆయన ఒక ప్రయోగాత్మకంగా చేసి ఉత్తరప్రదేశ్లో మాయావతి గారిని ముఖ్యమంత్రిని చేశారు. సరే, అఫ్కోర్స్ ఆ పార్టీ ఉన్నదా, నిలబడిందా, అక్కడ అందులో శక్తులు ఏ శక్తులు చొరబడ్డాయి మీ అందరికీ తెలుసు. మళ్ళా దోపిడీ వర్గ శక్తులు, అగ్ర కుల పాలకులు, ఆ కులాహంకారంతో మగ్గిపోయే బ్రాహ్మణీయ భావజాలంతో ఉన్న వ్యక్తులు వెళ్ళటం వల్ల అక్కడ జరిగిన నష్టం ఏంటో మనం చూసాం. కానీ కాళీశ్వరరావు గారు ఒక ప్రయోగం చేశారు, సక్సెస్ అయ్యారు. మనకి ఓటు అనే ఆయుధం ఎంత పవర్ఫుల్లో చెప్పారు. నోటు కూడా తీసుకుని బడుగులకి రాజ్యాధికారం సాధ్యమే, తీసుకురాగలమని ఆయన నిరూపించారా లేదా? ఈవేళ మనం ఆ ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్లో మరొక కాంశీరామ్ గారు లేదా మరొక అంబేద్కర్ గారు మరొక పూలే గారు ఏదైతే తప్పించారో ఈ దేశంలో పాలితులుగా, పీడితులుగా, అణగారిన వర్గాలుగా దోపిడీకి గురవుతున్న శ్రమజీవులని, శ్రమ దోపిడీ నుంచి, ఆర్థిక దోపిడీ నుంచి, అమానవీయ సంస్కృతి నుంచి, కుల దోపిడీ నుంచి విముక్తం చేయడానికి వాళ్ళు ఎలాంటి కళలైతే కన్నారో ఆ కళలన్నింటినీ సాకారం చేయడానికే ఈ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రూపంలో మీ ముందుకు వచ్చింది. దానికి ఒక పక్క ప్రణాళిక, ఒక సిద్ధాంతం, ఒక గైడెన్స్, దాన్ని ఎట్లా సాధించగలం అనే దానికి ఒక స్ట్రక్చర్, ఒక నిర్మాణం అంతా కూడా ఆయన చేసి పెట్టారు. ఒక ప్లాట్ఫామ్, ఒక విశాలమైన ప్లాట్ఫామ్ శివభాగ్యరావు గారు ఇచ్చారు. 40 ఏళ్ళు
సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి పనిచేశాను. అఖిల భారత శరీర అవయవదాతల సంఘం పెట్టి పనిచేశాను. ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ వచ్చాను. అట్లాగే అనేక సామాజిక ఉద్యమాల్లో నేను మమేకమై పనిచేశాను. ఏ సమస్యల మీద ఎక్కడ పనిచేసినా ఆ సమస్యల పరిష్కారం ఎవరైతే గద్దె మీద కూర్చున్నారో వాళ్ళ దగ్గర, ఆ గద్దె మీద కూర్చున్న పెద్దలు ఎవరు కూడా ఈ బడుగుల సమస్యలు పట్టం. వాళ్ళెవరూ కూడా మన సమస్యలు తీర్చలేదు, మన సమస్యలు పట్ల కనీసం కన్సల్ట్ కూడా లేదు వాళ్ళకి. ఇదంతా నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి 40 ఏళ్ళ నా ఉద్యమ సామాజిక జీవితంలోంచి వచ్చిన అనుభవం ఏంటంటే ఆ రాజ్యాధికారం అనేది మన దగ్గర ఉంటే ఈ సమస్యలు పరిష్కరించుకోవడం మన వల్ల అవుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి దేహేది ఎందుకు అడగాలి, ఎవరి కాళ్ళు మనం పట్టుకోవాలి, ఎవరి చుట్టూ మనం ఎందుకు మొక్కాలి, ఎందుకు యాచించాలి, ఎందుకు ఇంకా బిచ్చగాళ్ళగా ఉండాలి మనం. కాబట్టి మనం యజమానులు అవుతాం, మనం పరిపాలకులు అవుతాం. ఈ దేశ ప్రజలని దోపిడీ నుంచి ముక్తి చేద్దాం, ఆకలి నుంచి, కన్నీళ్ళ నుంచి, అత్యాచారాల నుంచి, అవమానాల నుంచి విముక్తి చేద్దాం. అందుకోసం మనకు రాజ్యాధికారం కావాలి. ఇక్కడ అంబేద్కర్ గారి కళలు కదా, ఆయన కళలు ఏంటో మన ప్రియాంబులని అందరూ స్పష్టంగా చూశారు. ఆ ప్రవేశకులు ఆయన ఏదైతే రాశారో సర్వమానవ సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, సమానత్వం, ఈ పునాది మీద విలసిల్లే మానవీయ సమాజాన్ని కోరుకుంటున్నాం. ఆ సమాజాన్ని నిర్మించడం అనేది, సాధించడం అనేది ఒక పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి వల్లే సాధ్యపడుతుందని, పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి యొక్క ఆశయాలను ఆకలింపజేసుకుని మీ అందరికీ కూడా మీరు ఇక్కడ కూర్చున్న మీరు ఒక్కొక్కరు 10,000 సైన్యంతో సమానం నేను భావిస్తున్నాను. ప్రజలను సమీకరించండి, మన దాంట్లో మెంబర్స్ని చేయండి. ఈవేళ ఒకటే మనం డూ ఆర్ డై. ఈవేళ మనం రాజ్యాధికారాన్ని సాధించడమా, లేదా ఇంకా ఇలాగే శతాబ్దాల తరబడి అణగారిపోతూ బానిసల్లాగా మిగిలిపోవటమా, ఏదో ఒకటి తెలుసుకోవాలి. ఈ పీడితుల బానిసల చరిత్రను సమాధి చేస్తూ మనం అజయ్ వెళ్దాము. మీరంతా ఆలోచిస్తారని పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆశయాలని మీరు మీ కుటుంబాలకి, మీ స్నేహితులకి, మీ బిడ్డలకి, మన భోజన సోదరులకి, మొత్తంగా మన సమూహాలకి, మన అశేష పీడిత ప్రజావళికి చేరువ చేస్తారని ఆశిస్తూ మీ అందరింత సమయం ఇచ్చి నా మాటలు విన్నందుకు జైలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.